వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో శత్రువుల కంటే పార్టీ లోపల ఉండే అంతర్గత ప్రత్యర్థుల వల్లే ముప్పు ఎక్కువ అంటారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరిగ్గా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం అంటే కేడర్ అంతా ఒకే తాటిపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ ఆ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. జెండాలు వేరయ్యాయి, అజెండాలు వేరయ్యాయి. మంత్రివర్గీయులు ఒక చోట ఉంటే డిసిసి అధ్యక్షుడు మరో చోట. అసలు ఒకే పార్టీలో ఈ రెండు సమాంతర రేఖలు ఎందుకు? డిసిసి అధ్యక్షుడి ఎంపికపై మంత్రి రాసిన ఆ లేఖ ఇప్పుడు జిల్లా పాలిటిక్స్ ని ఎలా షేక్ చేస్తుంది? ఈ గ్రూప్ రాజకీయాల వెనుక రియల్ స్టోరీ అంటూ ఇప్పుడు చూద్దాం. నల్గొండ కాంగ్రెస్ లో ఈ ముస్లిం నిన్ననో ఈ రోజో పుట్టింది కాదు. జిల్లా పార్టీ పగ్గాల ఎంపిక నుంచే ఈ ఫైర్ రాజుకుంది. డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ ను నియమించడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టినట్లు తన సొంత నియోజకవర్గంలో తనను సంప్రదించకుండా తన ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వడంపై కోమటిరెడ్డి రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. తన జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలి అనే పట్టుదలతో ఉన్న మంత్రికి అధిష్టానం నిర్ణయం ఒక షాక్ లా తగిలింది. ఈ లేఖ యుద్ధం కాస్త ఇప్పుడు క్షేత్రస్థాయిలో బహిరంగ వర్గ పోరుకు దారితీసింది. సోనియా గాంధీ బర్త్డే వేడుకల నుంచి మొన్నటి పంచాయతీ ఎన్నికల వ్యూహాల వరకు, ఇప్పుడు తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు అంతా సపరేట్ పాలిటిక్స్ నడుస్తుంది. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి సందర్భంలోనూ రెండు వర్గాలు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకరికొకరు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆడలేక మద్దల ఓడు అన్నట్లు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులే విడివిడిగా ప్రోగ్రామ్స్ చేస్తూ కార్యకర్తలను కన్ఫ్యూజన్ లో నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా నల్గొండలో ఈ ఆధిపత్య పోరు పీక్స్ కు చేరింది. మంత్రి నివాసంలో ఆయన అనుచరులు, సీనియర్ నాయకులు భారీ ఎత్తున జెండాను ఆవిష్కరిస్తే, అటు డిసిసి అధ్యక్షుడు శివాజీనగర్ సెంటర్లో తన అనుచరులతో వేడుకలు జరిపారు. చిత్రం ఏంటంటే, డిసిసి అధ్యక్షుడు పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమానికి కూడా మంత్రి కోమటిరెడ్డి అనుచర వర్గం హాజరు కావడం లేదట. మా దారి మాదే, మా లెక్క వేరే అన్నట్లుగా మంత్రివర్గం వ్యవహరిస్తుందట. డిసిసి అధ్యక్షుడు జిల్లాకు బాస్ అయితే, మంత్రి నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికే బాస్. మరి ఈ ఇద్దరిలో ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక కింది స్థాయి కార్యకర్తలు డైలమాలో పడిపోయారు. మంత్రివర్గం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నల్గొండలో మాదే హవా అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య గొడవ కాదు, పవర్ స్ట్రగుల్ మధ్య జరుగుతున్న పెద్ద యుద్ధం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది రేవంత్ రెడ్డి మార్క్ వర్సెస్ కోమటిరెడ్డి మార్క్ పాలిటిక్స్ గా కనిపిస్తుంది. డిసిసి అధ్యక్షుడి నియామకంలో సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని అమలు చేయగా, దాన్ని సవాల్ చేస్తూ కోమటిరెడ్డి తన అసమ్మతిని లేఖ ద్వారా వినిపించారు. కంచె చేను మేసినట్లు పార్టీలోనే ఉంటూ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం ద్వారా మంత్రి తన నిరసనను గట్టిగానే పంపిస్తున్నారట. డిసిసి అధ్యక్షుణ్ణి కావాలని విస్మరించడం ద్వారా అధిష్టానానికి ఒక క్లియర్ మెసేజ్ పంపుతున్నారు వెంకటరెడ్డి. నా జిల్లాలో నా అనుమతి లేకుండా ఏ నిర్ణయమూ చెల్లదు అన్నది ఆయన వాదన. కానీ డిసిసి వర్గం మాత్రం పార్టీ పదవి ఇచ్చింది, మేము ప్రోటోకాల్ పాటిస్తామని చెప్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నలుగుతున్నది మాత్రం సామాన్య కార్యకర్త. ఒకవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలా గ్రూప్ రాజకీయాలతో కాలక్షేపం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఒకే రోజు ఒకే కార్యక్రమానికి రెండు చోట్ల జెండా పండుగలు జరగడం విపక్షాలకు ఆయుధంగా మారిందట. నల్గొండ కాంగ్రెస్ లో 3 మంత్రులు ఉన్నా 30 వర్గాలు ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తుంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖపై ఇప్పటి వరకు అధిష్టానం నుండి కానీ ముఖ్యమంత్రి నుండి కానీ ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదట. దీంతో మంత్రివర్గం మరింత పట్టుదలతో ముందుకు వెళ్తుంది. అటు డీసీసీ అధ్యక్షుడు తగ్గడం లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా జిల్లా రాజకీయాలు సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల లోపు ఈ సమస్య సద్దుమనక్కపోతే భారీ నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి కళ్ళు సంక్రాంతి పండుగపైనే ఉన్నాయి. పండుగ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు ఉంటాయని, అందులో భాగంగా నల్గొండ జిల్లా పంచాయతీ కూడా ఓ కొలిక్కి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లెటర్ కాంట్రవర్సీని ఎలా డీల్ చేస్తారు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగిస్తారా లేక డీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఆలోచిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ముగ్గురు మంత్రులు ఉన్నా మూడు ముక్కలాట ఆగడం లేదు అన్న విమర్శలకు చెక్ పెట్టాలంటే హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే. అప్పటి వరకు నల్గొండలో సపరేట్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉంటాయని స్పష్టమవుతుంది. ఐక్యంగా ఉండాల్సిన చోట అహంకారాలు అడ్డుపడుతున్నాయా లేక పదవుల పంపకంలో అన్యాయం జరిగిందన్న ఆవేదన? ఏది ఏమైనా నల్గొండ ఇప్పుడు ఒక పొలిటికల్ లాబొరేటరీగా మారింది. మొత్తానికి నల్గొండ కాంగ్రెస్ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. మంత్రి కోమటిరెడ్డి డీసీసీపై రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి సంక్రాంతి తర్వాతైనా ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఈ జెండా పంచాయతీ మరింత ముదిరి పార్టీని దెబ్బతీస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.